పోయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేస్తూ దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ పిల్లలు, మీ ప్రజలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. వేసిన ప్రతి చేతిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి మేలు, క్షేమము దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. చదువుకున్న వాక్య భాగం ద్వారా మా జీవితాల్లో మీరు మేలు చేయుదురని, ఏవైనా లోపముగా ఉంటే దిద్దుకొని సరిచేసుకొని ముందుకు సాట కృప చూపుదురని, వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడుదురని, నిద్రమత్తును ఆయాసను దూరపరచుదురని, మీ సన్నిధి తోడుగా ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 13వ అధ్యాయం. అందరు నాకెళ్ళి చూడండి. అబ్రహాము భార్య శారా. దేవుడు లోతును పిలిచినాడా, అబ్రాహామును పిలిచినాడా? అబ్రాహామును పిలిచినాడు. మరి గ్రంథం పరిశీలన చేస్తే దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళే పోవాలి, పిలిచిన వాళ్ళే పోవాలి. మీరు పొలాలలో పని చేయడానికి పోతారు. ఎవరి పొలంలో కంటే వాళ్ళ పొలంలో పని చేసి వచ్చారా? ఎందుకు? ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో కూలి పని పోయే వాళ్ళు ఉంటారు కదా, సొంత పొలం ఉండేవాళ్ళను కానీ నేను చెప్పేది, కూలి పని పోయే వాళ్ళను ఎవరైతే పిలిచినారో వాళ్ళకే పోతారు. వాళ్ళ పొలంలో పనిచేసి వాళ్ళ తర్వాత కూలి ఇప్పించుకుంటారు. ఈ సత్యం అందరికీ తెలుసు. దేవుడు కూడా అంతే. దేవునికి కూడా పొలం ఉంది. ఆ పొలంలో పనిచేసిన వాళ్ళకు దేవుడు ఏమిచ్చాడంటే కూలి ఇచ్చాడు. దేవుని పొలంలో పనిచేసిన వాళ్లకు దేవుడు ఏమిచ్చాడు? కూలి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 22:12లో వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని రాయబడింది. ప్రతి ఒక్కరికి దేవుడు జీతం ఏర్పాటు చేసినాడు. దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని పొలములో, దేవుని తోటలో పనిచేసే వారికి దేవుడు ఏమిచ్చాడు? కూలిస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కొందరు మనుషులు క్యారియర్ కట్టుకొని, సత్తులు కట్టుకొని రోడ్డు మీద నిలబడినారంట. ఎందుకు నిలబడినారంటే ఎవరన్నా పనికి పిలిచే పోవాలని.
పెద్ద చర్చి కాడ పొద్దున్నే పోతే 7-8 గంటలప్పుడు ఒక 60-70 మంది ఉంటారు. ఏమయ్యా ఈడున్నారంటే, మమ్మల్ని ఎవరన్నా పని పిలిచి పోదామని ఉన్నామంటారు. వాళ్ళు ముందే చెప్తారు, మాకు టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, సాయంత్రం 5:30 అయితేనే పెట్టి వదలాలా, మాకు ఇంత కూలి ఇవ్వాలా అని చెప్తారు. అట్లయితేనే పిలుచుకపో, లేకపోతే అవసరం లేదంటారు. అట్లా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, పొద్దున్నే 6 గంటలకు పోతే ఒకడు ఉన్నాడు. ఒరే నాయన, ద్రాక్ష తోట ఉంది, పని చేయిపోరా అన్నాడు. ఎంత ఇచ్చావు స్వామి అన్నాడు. ఒక దేనారం చాలు, దేనారం చాలు నాకు, సాయంత్రము 6 దాకా చేస్తాను అని చెప్పినాడు. చేయిపో ద్రాక్ష తోటలు అన్నాడు. మళ్ళీ 9 గంటలప్పుడు పోయి మళ్ళీ అట్లా చూస్తే ఇంకొకడు ఉన్నాడు ఆడ. ఏమిరా నువ్వు ఉన్నావంటే, నువ్వు కూడా పోదురారా నాయన ద్రాక్ష తోటలోకి, పని చేయిపో అన్నాడు. మళ్ళీ 12 గంటలప్పుడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ వాణ్ణి కూడా పొలం లేకపోదురా అని చెప్పినాడు, ద్రాక్ష తోటలోకి. లాస్ట్లో ఇంకొకడు ఉన్నాడు. ఎన్ని గంటలప్పుడు? 5 గంటలప్పుడు. వాణ్ణి కూడా పిలిచి పోదురా అన్నాడు. 6 గంటలు అయితేనే అందరు కాళ్ళు ముఖం కడుక్కొని లైన్లో నిలబడినారు. దేనికోసము? కూలి కోసం. పొద్దున్న 6 గంటలకు పోయినాడు ఉన్నాడు కదా, వాడు నాకు డబల్ ఇచ్చాడేమో, వీళ్ళంతా వెనకసారి వచ్చిన వాళ్ళు, నేను ముందు వచ్చినోడిని అంటున్నాడు. వీళ్ళంతా ఎక్కడొచ్చిన వాళ్ళు? వెనకొచ్చిన వాళ్ళు, మేము ముందు వచ్చిన వాళ్ళం అంట, ముందు వచ్చినోడిని నేనే కదా అంటున్నాడు. ఆ ద్రాక్ష తోటలోకి పోయేటప్పుడే ఒక ఒడంబడిక చేసుకున్నాడు ద్రాక్ష తోట యజమానునితో. ఏమని? దినమునకు ఎంత కూలి? ఒక దేనారం. ఇప్పుడు వాళ్ళు సద్దులు కట్టుకొచ్చుకొని నిలబడినారు రోడ్డు మీద. పిలిచినది యజమానుడు, నా ద్రాక్ష తోటలో పని చేయిపోర్రు అన్నాడు. 6 గంటలు అయితేనే కాలు ముఖం కట్టుకొచ్చుకొని లైన్లో నిలబడినప్పుడు మొదట వచ్చినాడు, చేయి చాపినాడు, దేనారం ఇచ్చినాడు. 12 గంటలకు వచ్చినోనికి దేనారం ఇచ్చినాడు. 2 గంటలప్పుడు వచ్చినోనికి దేనారమే. 5 గంటలప్పుడు వచ్చినోనికి దేనారమే. ఏమయ్యా పొద్దున్న వచ్చినాను, కష్టపడినా నేను, కనీసం 2 అన్నా ఇయ్యి అంటున్నాడు. ఒరే మొదట నీకేం చెప్పినా అన్నాడు. ఒక దేనారం అంటే సరే చేసినావా అంటే, దీన్ని బట్టి ఏమవుతుందంటే, మొదటి వారు అనేకులు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. ఒక ఆయన ఉన్నాడు నంద్యాలలో, చంద్రబాబు నాయుడు లెక్క చెప్తుంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకంటాడు. తీసుకుపోయి కుందు నది లేపు అని చెప్పిన, నీ ఎక్స్పీరియన్సు పనికి రాదని చెప్పిన. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాదు దేవుడు చూసేది. నువ్వు ఎన్నేళ్ళ అనుభవం ఉంది, ఏం కథ, నువ్వేం చేసినావు, ఏం పొడిచినావు, ఏం చీల్చినావు, అది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత సత్యంగా ఉన్నావు, ఎంత ప్రేమ చూపినావు, ఎంతమందిని మందిరానికి నడిపించినావు, ఎంతమంది మీద దయ చూపినావు, కనికరం చూపినావు, నీ ద్వారా ఏమైనా ఆత్మలకు మేలు కలిగిందా, ఉజ్జీవము కలిగిందా, లేకపోతే కీడు కలిగిందా, నష్టం కలిగిందా, ఇది చూచాడు. నేను 40 ఇండ్లు ఉన్నా, 4 ఇండ్లు కట్టించుకున్నా, నేను గొప్పోని వీరుణ్ణి అంటే, నీది తీసుకుపోయి ఆ డస్ట్బిన్లు వేసిపోయిపోరా అంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11 నుండి చదివితే, ప్రార్థన చేయడానికి 2 మనుషులు ఎక్కడికి పోయినారు? మందిరానికి పోయినారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు మందిరంలోకి పోయి ధైర్యంగా పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడంట. ఎన్ని రోజులు? 2 రోజులు. దశమ భాగము ఇచ్చాడంట. వాళ్ళ లెక్క లేడు, వీళ్ళ లెక్క లేడు, నీ లెక్కనే ఉన్నా అంటున్నాడు దేవునితో. ఎట్లా ఉన్నాడంట? నీలాగానే ఉన్నా అంటున్నాడు అని, నాకు సాయం చేయాల్సిందే అంటున్నాడు. ఇంకొకడు సుంకరి, వాడు మందిరంలోకి పోలే, బయట నిలబడినాడు, రోడ్డు కాంపౌండ్ బయట నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ము కొట్టుకొంచు ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుము అంటే సెల్ఫ్ డబ్బా చెప్పినాడు. ఎవరు? పరిసయ్యుడు. ఉపవాసం ఉండా, దశంభాగం ఇచ్చండా,
సుంకర్ల లెక్కలేను, వాళ్ళ లెక్కలేను, నీ లెక్కుండా అని గొప్ప చెప్పుకున్నాడు. గొప్ప చెప్పుకుంటే పరిచయని ప్రార్థన విన్నాడా? ఏమి ఎందుకు వినలే? అది జీవపు డమ్మం అంటారు. నువ్వు ఏం చేసింది దేవునికి తెలియదా? నువ్వు చెప్పాలన్నా నేను అది చేచ్చన్నా ఇది చేచ్చన్నా అని. దేవునికి తెలియదు నువ్వేం చేసింది. తెలుసు, నీదేందంటే మనుషులకు తెలియాలని, పక్కనున్నాడు వినాలని చేస్తున్నాడు. నేను దశభాగం ఇచ్చండా, నేను ఉపవాసం ఉంటుండా అని పక్కనున్నాడు వినాలని చేస్తున్నాడు. ఈ దినాల్లో అలాంటి పనులు చేసేటోళ్ళు ఉన్నారా లేదా భూమి మీద? ఫ్లెక్సీ బ్యానర్లు వేసినారు. మనోడు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఈరోజు ఇడ్చన్నాడు, నిమ్మకాయ రసం తీసుకుపోయి ఇడిపియరు దీక్ష అని పెట్టినారు. ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు బైబిల్లో ఎక్కడున్నా అంటే ఎక్కర్లేవు. యేసుప్రభు చేసినాడా? నేను ఉపవాసం ఉన్నాను, 40 రోజులు దీక్ష విరమిస్తాను, నిమ్మకాయ రసము మజ్జిగ తీసుకురారా అని చెప్పినాడా? లేదే. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఏమని చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించి వ్యర్థముగా ఆరాధిస్తున్నారని రాయబడింది. కాబట్టి పిలిచినది ఎవరిని? అబ్రాహామును. అబ్రాహామును పిలిచే వాళ్ళ నాయన వచ్చినాడు. అబ్రాహాం వాళ్ళ నాయన పేరు ఏం పేరు? తేరహు. తేరహు వాళ్ళ నాయన పేరు. నేను వచ్చా నాయన, నువ్వు ఆటికి పోతావు అని చెప్పి వెంబడం అన్నాడు. వృద్ధాపంలో నిన్ను ఎడసపెట్టి ఎక్కడమన్నాడు. ఇంకా లోతుకు తల్లిదండ్రులు లేరు. లోతుకి ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేని వాడిని దగ్గరికి చేరదీయాలన్నా బజార్ను వదిలిపెట్టాలన్నా? చేరదీయాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళను చేరదీయాలి. అది బైబిల్ చెప్పేది. తల్లిదండ్రులు లేని వాళ్ళను మనం ఏం చేస్తాము తెలుసా మీకు? ఏం చేస్తారు తెలిసినా? వాళ్ళను తృణీకారంగా చేస్తారు, హేళనగా మాట్లాడతారు, వాళ్ళను తృణీకరించి హేళన చేస్తారు. ఎందుకంటే తల్లిని తండ్రిని మింగినావురా నువ్వు, తల్లిని తండ్రిని నువ్వు మింగినావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి నీకు అని అంటూ ఉంటారు. కొందరు అంటూ ఉంటారు తెలుసా, పిల్లోడు పుట్టినప్పుడు పిల్ల పుట్టినప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చనిపోయినారనుకో, బతికినంతకాలం ఏమంటుంటారు? ఈ పిల్ల పుట్టింది వాళ్ళ అమ్మను మింగింది, వాళ్ళ అమ్మను మింగిందంట. ఈ పిల్ల పుట్టకపోయింటే వాళ్ళ అమ్మ బతికేది. నువ్వు చూసినా బతికేది లేనిది. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అని ఎవరంటున్నారు? మనమంటామా మిమ్మల్ని బతికిచ్చాం, మిమ్మల్ని అలా చంపుతామంటే ఇంకేమన్నా ఉందా? మన చేతులు ఉందా? మానవుల యొక్క ఆయుస్సు మన చేతులు ఉందా? జీవము. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు. అలా చెప్పగలిగిన వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక యేసుప్రభు ఒక్కడే చెప్పినది ఆ మాట. సరే, వీళ్ళు ప్రయాణం వస్తూ ఉంటే ఒక పట్టణం వచ్చింది. ఏదంటే హారాన్ అనే పట్టణం. అక్కడికి వచ్చినాక తేరహు ఊరుకున్నాడా, అరే అబ్రాహాం ఇన్ని ఉండరా నాయన, ఏటికి పోతావు, బాగుంది ఈ ప్రాంతం, పంటలు గింటలు బాగా పండుతాయి, పశువులకు గాడిదలు ఒంటెలు గొర్రెలు మందలు మనకు దండిగా ఉన్నాయి, ఇక్కడనే ఉందామంటే తండ్రి చెప్పినట్టు అక్కడనే ఉన్నాడు. ఎక్కడ? హారాన్లో. అంటే దేవుడు పిలిచింటే ప్రయాణమే వచ్చన్నాడు. ప్రయాణమై వచ్చేటప్పుడు ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణం హారాను. అందులోకి వచ్చినాక తేరహు అన్నాడు, ఇక్కడనే ఉందామన్నాడు. ఇక్కడనే గుడారం వేసుకొని మకాం పెట్టినాడు అబ్రాహాం. పంటలు పండించుకుంటా తినుకుంటా పశువులు మందలు నిగిడినాయి, బాగున్నారు. ఇందుకేనా నేను నిన్ను పిలిచినదని దేవుడు మాట్లాడలే. కొన్ని రోజులు ఉన్నాక తేరహు ఏమైనాడు? చనిపోయినాక మళ్ళీ వచ్చినాడు దేవుడు. ఏమి అబ్రాహాం, నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? నేను చూపించే దేశానికి బయలుదేరమని చెప్తే ప్రయాణమై వచ్చి మధ్యలో ఏం చేస్తున్నావు? హారాను అనే పట్టణంలో ఆగిపోయి
పశువులు అవి ఇవి చూసుకుంటా పొలాలు వేసుకుంటా తినుకుంటూ ఇక్కడ ఉండవు, ఇదేం మంచి పద్ధతి అన్నాడు. లేదు ప్రభా బయలుదేరుతాను, నువ్వు చెప్పు అన్నాడు. బయలుదేరు అంటానే ఎక్కడికి పోవాలో తెలియకే బయలుదేరినని రాయబడింది. వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అబ్రాహం భార్య శారా, మళ్ళీ ఎవరుండారు ఇంకా పోయినా లోతు వెనకమ్మడి వస్తున్నాడు. మరి ఈ 13వ అధ్యాయంలో వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి సంపాదించిరి అని రాయబడింది. కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి. అబ్రహాముకు పశువుల మందలు ఉన్నాయి, వెండి బంగారములు కూడా ఉన్నాయి, గుడారములు ఉన్నాడని రాయబడింది. అక్కడ అబ్రహాము దగ్గర వెండి బంగారాలు ఉన్నాయా లేవా? ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. దేవుడే ఇచ్చేది, అందరికీ ఇచ్చేది దేవుడే. అయితే వాళ్ళు సంపాదించుకున్నారు, అబ్రహాము, శారా, లోతు. తర్వాత ఏం జరిగిందంటే 4వ వచనం, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను అని రాయబడింది. ఏ నామమున చేసినాడు? యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. మరి ఇప్పుడు ఏ నామమున చేస్తున్నాం మనము? నా నామమున ప్రార్థన చేయండి అని చెప్పినది ఎవరు? యేసుప్రభే. యేసుప్రభే చెప్పినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో నా నామమున ఏదడిగినా నేను మీకు ఇస్తానని చెప్పినది యేసుప్రభు. మనం ఏ నామమున రక్షణ పొందినాము? యేసుప్రభు నామమున. ఇక్కడ ఆదికాండము 4:26లో మొట్టమొదట ప్రార్థన చేసింది అక్కడనే. బైబిల్ చరిత్రలో మొట్టమొదట ప్రార్థన జరిగినది ఎక్కడంటే ఆదికాండం 4:26లో. ఏమనుందంటే, మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అని రాయబడింది. ఆరంభమైనది. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఎప్పుడు ఆరంభమైంది? ఆదికాండం 4:26లో రాయబడింది. సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. సేతునకు కుమారుడు పుట్టినాడు, అతని పేరు ఏం పేరు? ఎనోష్. అప్పుడు ప్రార్థన చేయడం ఏమైంది? ప్రారంభమైంది. ఆ రోజు ప్రారంభమైంది. యేసు ప్రభు మొట్టమొదట సూచక్రియ ఎక్కడ చేసినాడు? మొదటి సూచక్రియ బాగా చెప్పండి. 2 అక్షరాలే పేరు. కానా, గలిలయలోని కానా. నీళ్లను ఏం చేసినాడు? ద్రాక్షరసముగా చేసి మొదటి సూచక్రియ చేసి దేవుణ్ణి మహిమపరచనని రాయబడింది. యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ. మొదట ప్రార్థన ప్రారంభమైంది ఎక్కడ? ఆదికాండం 4:26లో. ఇప్పుడు 13వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాము కూడా 4వ వచనంలో యెహోవా నామమున ఏం చేసినాడు? ప్రార్థన చేశాను. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఇది ఒక ప్రశ్న. మళ్ళా మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడేం చేయాలి? కీర్తనలు, పాటలు పాడాలి. ఎవరికైనా శ్రమ కలిగిన ప్రార్థన చేయవలెను. శ్రమ కలిగినోడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగినోడు ఏం చేయాలా? పాట పాడాలి. సంతోషం ఉన్నోడు పాట పాడతాడు, శ్రమ కలిగినోడు ప్రార్థన చేస్తాడు. యోనాకు శ్రమ కలిగిందా లేదా? శ్రమ కలిగింటే ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? చేప కడుపులో చేస్తున్నాడు యోనా. బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రార్థన ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు ప్రార్థన అడుగుడి ఇవ్వబడును. ఎప్పుడు అడగాలంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారా? ఏమో కొందరు నోర్లు అయితే ఎప్పుడు మెదులుతానే ఉంటాయి. కొందరు నోర్లు లోపల పోసుకొని పిండి మిషన్లో పోసినట్టు తీయక మెదులుతానే ఉంటుంది నోరు. ఉషి ఉండదు. ఇంకా
రెస్ట్ ఉండదు నోటికి. కొందరు నోరు అయితే ఎప్పుడు వాగుతాను ఉంటుంది, పీక వాగినట్టు. మొన్న మా అమ్మాయి అంటుంది, ఏంది బాగుంటావు, వచ్చి పీక పట్టుకున్నాడు తెలుసునా అని. అంటే ఇంకా ఆగిపోతుంది లేమ్మ పీక అని చెప్పిన. పీక పట్టుకున్నాడంటే గొంతు పట్టుకున్నాడు వచ్చి అంటే గొంతు ఆగిపోతుందిలే అని చెప్పిన. ఎప్పుడు బాగుతూ ఉంటే ఏం చేయాలా? నోరుకి ఏం లేదు, కళ్ళెం లేదు, నోటికి కళ్ళెం లేదు, బ్రేక్ లేదు, ఎప్పుడు వాగుతూ ఉంటుంది నోరు. నోరు వాగుతూ ఉంటే అవతలేమవుతుంది? నోరు వాగుతూ ఉంటే నోరు వాగకుండా ఉండడానికి వీపు మీద ఏటు పడుతుంటుంది. ఆపు ఆ పని అలాంటి పని ఎప్పుడు తెచ్చుకోకూడదు. బైబిల్లో ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే శ్రమ కలిగినప్పుడు అన్నాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు సంఘము పెద్దలను పిలిపించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని రాయబడింది. ప్రార్థన చేస్తున్నామంటే, దేవుణ్ణి అడుగుతున్నామంటే దేవుడు ఇచ్చాడనే అడిగేది, ఇయ్యడనే. ఏది అడిగినా ఇస్తాడని వాగ్దానం చేసినాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు అడుగుతూ ఇయ్యడు. ఇప్పుడు రోడ్డు మీద పెట్టోళ్ళు, నాయనా 100 రూపాయలు నాయనా అన్నాడు అనుకో, మనల్ని ఎవడన్నా వచ్చి ఈడెవడ్రా నన్ను నాయన అంటాడు. వీడు తెచ్చి పెట్టరు కదా ఇంట్లో కొట్లాట. ఈయన భార్య పిల్లలు చూసినా, అమ్మ వాడెవడో నాయన అంటున్నాడు చూచురా అన్నాడు అనుకో, వాడెవడాడు ఎందుకు నాయన అంటున్నాడు అని కొట్లాట పెట్టినట్టు అవుతుందా కాదా? రోడ్డు మీద పెట్టాడు నాయన అంటాడా మనల్ని? ఎందుకు? ఎవడు పడితే వాడిని నాయన నాయన అన్ని, లేదంటే కొడుక రారా నాయన అంటామా? ఎవరిని అంటాము? సొంత వాళ్ళనే అనేది. తల్లిదండ్రులు సొంత వాళ్ళకి ఇచ్చేది, బయట వాళ్ళకి ఇచ్చారా? రారా నీకు పట్టు అని ఇచ్చారా? ఎవరు ఇవ్వరు. అట్లనే దేవునికి కూడా సొంత పిల్లలు అడిగితేనే దేవుడు ఇచ్చేది. బయట వాళ్ళకి ఇచ్చన్నావు కదా మాకి అంటే ఇయ్యడట్లా. వాళ్ళకి ఇచ్చన్నావు మాకి అంటే ఇయ్యడట్లా. ఎవరైతే సొంత పిల్లలు ఉంటారో సొంత తల్లిదండ్రులు సొంత పిల్లలకి ఇస్తారు. దేవుడు మనకేమై ఉన్నాడు? సొంత తండ్రి. మనకు బాడకు కాదు, అద్దెకు కాదు తెచ్చుకునేది దేవుణ్ణి. మనకు సొంత తండ్రి. ఆయనే మనల్ని పుట్టించెను, ఆయనే మనల్ని పోషించుస్తున్నాడని చెప్పి రాయబడింది. ఆయన మేపడి గొర్రెలమని రాయబడింది 100వ కీర్తనలో. ఆయనే మనల్ని పుట్టించాను, ఆయన మేపేటువంటి గొర్రెలము మనమని రాయబడింది. కాబట్టి సరే, ఇక్కడ ఏం జరిగిందంటే విస్తారమైన మాటలలో ఏముంటుంది? దోషం ఉంటుంది. విస్తారమైన సంపద ఉంది, సంపద ఊరుకొని ఇచ్చదా? విస్తారంగా ఉన్నప్పుడు సంపద ఏం చేస్తుందంటే, బైబిల్లో అపోస్తల కార్యముల 6వ అధ్యాయంలో ఆ దినముల యందు సంఘము విస్తరించెను అని రాయబడింది. సంఘం విస్తరించెను అంటే 1000 మంది అయినారు, ఒక 50,000 మంది అయినారు యెరూషలేములో మందిరంలో. అప్పుడు గొడవలు మొదలైనాయి. గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు హెబ్రీ భాష మాట్లాడే స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారంట. ఏ చూపు? చిన్న చూపు అంటే లెక్కజమ లేకుండా చూస్తున్నారని. మందిరంలో ఉన్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వలా, హెచ్చులు తగ్గులు ఉంటాయా? అందరూ సమానమే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో తేడాలు ఉంటాయేమో కానీ దేవుని దృష్టిలో మాత్రము అందరూ సమానమే. ఉన్నోడని లేనిోడనే భేదాభిప్రాయం ఏమీ ఉండదు దేవుని మందిరంలో. కానీ దేవుని పిల్లల మధ్యన అలాంటి తారతమ్యం ఏది ఉండకూడదు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. లోతుకు ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. అబ్రహాముకు ఎవరు లేరు? పిల్లలు లేరు. సరిపోయింది. ఇప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు, లోతుకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు లోతుకు తల్లిలా తండ్రిలా ఉండేది ఎవరు? అబ్రహాము, శారమ్మ. రానాయన మా ఎంబడి రారా నాయన అని అన్నాడు. వచ్చినాడు. వచ్చినాక పెద్ద అయినాక పెళ్లి కూడా చేసినారు. ఎవరు? అబ్రహాము, శారా. ఎవరికి పెళ్లి చేసినారు? శారా.
శారా అబ్రహాం ఎవరికి పెళ్లి చేసినారంటే లోతుకు పెళ్లి చేసినారు. పెళ్లి చేసినాక ఊరికే పెట్టినారా, కొన్ని పశువులు, కొన్ని గొర్రెలు, కొన్ని ఒంటెలు, మందలు ఇచ్చినారు. మనోడు లోతు ఏం చేసినాడంటే పెళ్ళైనాక ఇంకేం మొదలవుతుంది చెప్పరు, మీరే చెప్పాలా. కొత్తగా పెళ్ళైనాక ఏమవుతుంది, ఇంకా అంతా కలిసి ఉందాము, ఉమ్మడిగా ఉందాము, బాగుంటుంది అంటారు ఎవరన్నా. అట్లా ఏమన్నారు, ఏంది సంపాదన అంతా అట్లా పోతుంది, మనకాడ ఉండాల సంపాదన, ఏంది అమ్మ నాన్నకి ఇచ్చావు తీసుకొచ్చి. ఇదే జరిగింది నంద్యాలలో ఒక ఇంట్లో. అంతా తెచ్చి నా చేతిలో పెడతామనుకుంటే తీసుకుపోయి మీ అమ్మమ్మ నాన్నకి ఇచ్చండావు. ఇంకా మనం ఎప్పుడు సంపాదించుకునేది, మనం ఎప్పుడు బాగుపడేది అంటుంది. 3 నెలలకే పెళ్ళైన 3 నెలలకే మనం పక్కన ఉందామంటుంది. 25 సంవత్సరాలు సాగిన తల్లిదండ్రులు ఎక్కడ పోయినారో కానీ పెళ్ళైన 3 నెలలకి ఏమంటుంది ఆమె వచ్చినామే. లోతు భార్య సలహాలు చెప్పింది లోతుకు. బాగుంది, అంతా బాగుంది, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, తినడానికి కట్టడానికి సమస్తం ఉంది, బాగుంది అన్నాక లోతుకు కూడా ఎవరున్నారంట, జీతగాళ్ళు అంట. అబ్రహాముకి ఎవరున్నారు, జీతగాళ్ళు. సంపాదన ఎక్కువైతే ఎవరిని పెట్టుకుంటాము, జీతగాళ్ళు ఉంటారు. జీతగాళ్ళు ఏం చేసినారంటే పశువుల మందం దొలుకొని పోతున్నారు చెరొక దిక్కు. ఏరియాలో మా యజమానుడు లోతు ఏరియా ఇదంతా మొత్తం మేమే మేపుకుండేది. అబ్రహాము జీతగాలే, ఈ ఏరియా అంతా మాదే, మేము ఇక్కడ మేపుకుండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పోతాంటి బర్రెలుగా ఆయనకి. మాకు కూడా ఉండే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శీలం మేము మేపుకుంటున్నాము చూడు, నువ్వు దొలక రావాకు అని చెప్తాండి. నేను జరిగిన విషయాలు చెప్తున్నాను. ఇదంతా మేమే మేపుకుండేది, యువతలకి రావాకు, ఇది మా పొలం, దీంట్లో మేపుకుంటాం, నువ్వు ఎక్కడన్నా దొలకపో, ఆ కాలువ కట్టకో, ఆ కింద అవ్వకో దొలకపో, అంతే, ఇక్కడ రావాకంటారు. కొందరు సొంత పొలాలు నెల్లు వాళ్ళ పశువులను పొలంలోనే వదులుకుంటారు, అమ్మేస్తూ ఉంటాయి. ఈడ కూడా ఏం జరిగిందంటే లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు ఏమొచ్చింది, కొట్లాట వచ్చింది. పంచాయతీ అబ్రహాం దగ్గరికి లోతు దగ్గరికి పోయింది. మనం గొప్ప అంటే మనము గొప్ప అని. ఈ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఎవరు చచ్చిపోయేది, కిందన్నోళ్ళు చచ్చిపోతారా, పైనోళ్ళు చచ్చిపోతారా? మావాడు గొప్పోడు అంటే మావాడు గొప్పోడని ఒకరికొకటి ఈడ అనుకొని ఈడ కొట్టుకొని చచ్చారు తప్ప అసలు ఊరికి ఉంటారు. సినిమా హీరోలు ఉన్నారు కదా, హీరోలు ఎప్పుడన్నా ఈ అభిమాని దగ్గరికి వచ్చి మాట్లాడతాడా? ఈడు ఉత్తదన్న ఈడు అభిమానం చూపాల్సిందే తప్ప ఈయన ముఖం ఎప్పుడు వాడు చూడడు, ఈడు కొట్టుకొని రావాల్సిందే. ఈ జీతగాళ్ళకి వచ్చింది సమస్య, మా ఓనర్ గొప్ప అంటే మా ఓనర్ గొప్ప అని. అప్పుడు అబ్రాహం దగ్గరికి పోయింది పంచాయతీ. ఏమంటే మీ వాళ్ళు మా మీద కొట్టడానికి వచ్చినారు, ఏంది సంగతి అని అన్నారు. బాగా ఇల్లు పెట్టారు కదా పెన అని. అప్పుడు అబ్రహాం పిలిచిన ఆయన, మనం ఎవరము బంధువులము అన్నాడు. మనము బంధువులము కనుక మన మధ్య ఏముండకూడదు, కొట్లాట ఉండకూడదు. అదే కలహం అనేది కొట్లాటలేండి, కొట్లాట ఉండకూడదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు కొట్లాడుతున్నారంటే ఏమని మీకు అర్థమవుతుందా? కొట్లాడుతున్నారంటే జీతానికి ఉన్నోళ్ళని. మీరు కొట్లాడుతున్నారంటే జీతానికి ఉన్నారని. ఎవరికి జీతానికి ఉన్నారంటే సైతానుకు బానిసలైన వాళ్ళే కొట్లాడేది, గుర్తుపెట్టుకోండి. దేవునికి దాసులైన వాళ్ళు, దేవునికి బానిసలైన వాళ్ళు ఎప్పుడు కొట్లాడరు. మనము బంధువులము గనక మన మధ్య ఏముండకూడదు, కొట్లాట ఉండకూడదు అని చెప్పినాడు. మంచి సలహా చెప్పినాడు అబ్రహాము. కొట్లాడుతున్నానంటే అర్థమేమి? జీతగాళ్ళు కొట్లాడుకుంటారు. జీతగాడే కానీ యజమానుడు ఎప్పటికీ కానేరడు. గొర్రెల మందలో తోడేలు పడితే జీతగాడు ఏం చేస్తాడు, తోడేలు వచ్చిందే అని చెప్పి ప్రాణానికి తెగించి తోడేలను కొట్టనికి పోతాడా?
నాకేం పని ఉంది? యజమానుడు అయితే కదా. యజమానుడు ఏం చేస్తాడు? నిజమైన కాపరి ఏం చేస్తాడు? తోడేల మీద పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తా, దావీదు గొర్రెలు కాస్తాడు. గొర్రెలు కాస్తంటే సింహం వచ్చిందా రాలేదా? సింహము ఏం చేసినాడు? సింహాన్ని ఏం చేసినాడు? చంపినాడు. అలాగే ఎలుగుబంటిని ఏం చేసినాడు? చంపినాడు. మనం ఏం చేస్తాము? పక్కకి వెళ్ళిపోతాం. ఆడ ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకో, ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటాం. ఆడ ఎవడన్నా నంద్యాలలో సంజీవనగర్ సెంటర్ రోడ్డులో ఒకడు కత్తితో గొంతు కోస్తా ఉన్నాడు. రోడ్డు మీద ఒక యవనస్తుని కోసినాకు ఊరుకున్నాడు. వాని పగ, వాని ద్వేషం ఇంకా చల్లారలే. కాలు పెట్టి నలుపుతా ఉన్నాడు గొంతును. అది వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. జనాలు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు తప్ప, ఒరే నాయన ఇంత దుర్మార్గం చేస్తున్నావు అని చెప్పి వాణ్ణి గద్దించేటోడు ఒక్కడు లేడు. ట్రాఫిక్ పోలీసులు కూడా సైలెంట్గా చూస్తున్నారు, ఏం పట్టించుకోలేదు. అయిపోయా ప్రాణం తీసినారు. వెంటనే స్టేషన్కి పోయి లోపల కూర్చున్నారు. మేమే చేసినదని ఒప్పుకుంటున్నారు. అలా ఉంటుంది. ఇక్కడ బైబిల్లో అబ్రహాం ఏమన్నాడంటే, ఇంకా నాయనా ఇది మంచి పద్ధతి కాదు, మనం బంధువులము గనక మన మధ్యన కొట్లాట ఉండకూడదు. నీకు ఏది ఇష్టమో కోరుకో, నువ్వు ఇటుపక్కండు, నేను ఇటుపక్కంటా. నా జీతగాళ్ళంతా ఇటువైపే మెప్పుకుంటారు, నీ జీతగాళ్ళు నువ్వు ఇటువైపు ఉండరని చెప్పినాడు. అప్పుడు లోతు ఏం కోరుకున్నాడు మీరు చెప్పాలా? నీళ్ళు బారే పొలాలల్లా కోరుకున్నాడు. నీళ్ళు బారే పొలాలు పచ్చగా వరి పండేటివి. మెట్ట పొలం వల్ల అబ్రాహాముకి ఇచ్చినాడు ఇసుక ఎడారి. ఇంకా కోరుకున్నాడు సోదమ గోమోర పట్టణాలను, వాటి ప్రాంతము, యోర్దాన్ నది ప్రాంతం అదంతా కోరుకొని భార్య చెప్పింది. ఛాయిస్ ఇచ్చినాడు, ఏం కోరుకుంటావు కోరుకు అన్నప్పుడు ఆమె చెప్పింది, సలహా చెప్పింది. లోతు భార్య ఉందా లేదా? లోతుకు భార్య ఉందా లేదా? ఆమె ఏం చేస్తుంటుంది? ఎప్పుడు లోతుకు ఉచిత సలహాలు ఇచ్చంటుంది. ఉచిత సలహాలంటే తెలుసా? ఉచిత సలహాలంటే పెట్టుబడి ఏం పెట్టరు, ఉత్త సలహాలు చెప్తుంటారు. కొందరు ఇంట్లో ఉచిత సలహాలు చెప్తారు. 1 కేజీ బంగారం కొందామన్నారు అనుకో, అదేమని ఉచిత సలహా. కేజీ బంగారుకు ఒక 10 లక్షలన్న తేపంటే తెచ్చారా? తేరు. అట్లా ఊరికే సలహాలు చెప్తుంటారు. లోతు భార్య లోతుకి ఏం చెప్పింది? సలహా చెప్పింది, ఇది అల్లా కోరుకప్ప అని. మనోడు కోరుకున్నాడు. చరిత్రలో ఉంది, అక్కడ మంచి సోదమ గోమర అనేటివి 2 పట్టణాలు అద్దాల మేడలు ఉన్నాయంట. ఆ దినాల్లోనే, అబ్రహాము దినాల్లోనే ఆ పట్టణాలలో ఏముండాయి? అద్దాల మేడలు. ధనవంతులు ఉండేటువంటి ఏరియా. ఇప్పుడు నంద్యాలలో ఎక్కువ ధనవంతులు ఉండే ఏరియా ఏది? మామూలుగా జనరల్గా అనుకునేది సంజీవనగర్. ఇప్పుడు పద్మావతి నగర్లో అంతా చేరినారు. ధనవంతులలో ఒకటే సాట ఉన్నారు. నంద్యాలలో బంగారంగాలు ఉన్న వీధి ఉందా లేదా? అక్కడ ఎంతో తెలిసినా, అక్కడ ఎంత అంటే చౌకం గజము. చౌకం గజం అంటే 3x3 9 అడుగులు, 1 కోటి రూపాయలు. ఒక గజం స్థలం 1 కోటి రూపాయలు ఉంది బంగారంగల్లో. అలాంటి ధనవంతులు ఉన్నారన్నమాట. ఈయన ఏం చేసినంటే లోతు ధనవంతులు ఉన్న ఏరియా కోరుకొని నేను కూడా గొప్ప ధనవంతుని కావాలని మనోడు పోయినాడు. దేవుడు చెప్పినాడు, ఏం అబ్రాహాము మొత్తం ఇచ్చినావా లోతు కన్నా? మొత్తం ఇచ్చేసినామా, ఏం లేదు. పో, నీకు ఎడార్లు కదా వచ్చినది, ఎడార్లను నేనేం చేస్తా? ఎడార్లను నీటి మడులుగా మారుస్తా అన్నాడు అబ్రాహాముకు. ఎడారి భూములనే నీటి మడుగులా మార్చినాడు. మీకు ఏం తెలియదేమో కానీ సౌదీ అరేబియాలో వరదలు వచ్చినాయి. ఇసుక ఉన్న ఎడారిలో వరదలు వచ్చి అది దుబాయ్లోనే ఎక్కడో పెద్ద టవర్ పడిపోయింది. మంచి పేరుగాంచిన టవర్ నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయింది.
అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ, కోట్ల రూపాయలు విలువ చేసే వెహికల్స్ అన్నీ నీళ్ళలో కొట్టుకుపోయినాయి. ఒకడులా రోడ్డు మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. వాడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొచ్చినాడు. ఇవేం లెక్కదమ్మా, నాకు నీళ్ళు పోక అవతలకి అని రేట్ చేసి బండిని నీళ్ళలోకి పోయినాడు. నీళ్ళు ఉరుకొన్నొచ్చా, నువ్వు ఆడికి రా పోయేదని చెప్పి అట్లా దొబ్బ నీళ్ళలో కొట్టుకొని పోయినాడు. లేడు, సచ్చినాడు. ప్రకృతి మీద విరుద్ధంగా చేస్తే ఏమవుతుంది? ప్రకృతి సృష్టి ఏం చేస్తుంది? సృష్టి గొప్పదా, మానవుడు గొప్పడా? కాబట్టి సృష్టి ముందర నేను తెగించా, ముందుకు పోతా అంటే కుదరదు. ఒకడు ఇసుక ట్రాక్టర్ తీసుకొచ్చున్నాడు రోడ్డు మీద. ఇసుక ట్రాక్టర్ ఇసుక ఉంది, బరువుగా ఉంటుంది, నీళ్ళు ఏం చేయలేవు ట్రాక్టర్ని అనుకున్నాడు. డ్రైవరు పోతా ఉన్నాడు. సగానికి పోతానే ఇంజన్ తిప్పేసినాయి నీళ్ళు, ఇంజనే తిరగబడింది. హచ్చిరు నీళ్ళల్లో పడి. అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. మనోడు లోతు సోదమ గోమర బాగుంది అని అనుకున్నాడు. అంటే అక్కడ ఏముందంటే పాపం అందరికి ఎట్లుంటుంది? దసరా పండుగ రోజు కలుసుకున్న బచ్చాల్లాగా ఉంటుంది. పాపం తీయగా ఉంటుంది. పాపం ఎప్పుడెప్పుడు తిందామా అనిపించంటుంది పాపం. అట్లుంది అన్నమాట. ఆ పట్టణాల్లో పాపం ఎక్కువగా ఉండడం వలన దేవుడు ఏం చేసినాడంటే ఆ పట్టణాలను ఏం చేయాలనుకున్నాడు? అగ్నితో కాల్చివేయాలనుకున్నాడు. అలాంటి పట్టణాలు కోరుకున్నాడు. ఎవరు? లోతు కోరుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ఏమన్నా అనుభవించినాడంటే ఏమి లేదు. ఇప్పుడు ధనం సంపాదించుకున్నాడు, ధనం వెంట పెట్టుకొని పోతాడా? సొలొమోన్ అంటాడు, నేను ఇంత సంపాదించినా, బంగారం సంపాదించినా, వెండి సంపాదించినా, మంచి పేరు తెచ్చుకున్నా, మందిరం కట్టినా, జీతగానాలు పెట్టుకున్నా, మరలా పశువులు ఉన్నాయి, మందలున్నాయి, తోటలున్నాయి, పార్కులున్నాయి, అన్నీ చేసిన ఆకాశం కింద సూర్యుని కింద సమస్తం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. యేసుప్రభు లేకపోతే ఏమవుతుంది? వ్యర్థం అని చెప్పి రాయబడింది. యేసుప్రభు ఉంటే ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. యేసుప్రభు లేకపోతే వ్యర్థము సున్నా అని రాయబడింది. మనము బంధువులము, మన మధ్య ఏముండకూడదు? మనకు బంధువు ఎవరు? యేసుప్రభు. మనకు బంధువు ఎవరు? యేసుప్రభు. అబ్రహాముకు బంధువు యేసుప్రభే, మనకు బంధువు యేసుప్రభే. యేసుప్రభు మీరు కొట్లాడకూడదని చెప్తున్నాడు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగింపు చేస్తా. ఆదికాండము 41వ అధ్యాయంలో 45వ అధ్యాయం 24వ వచనం ఆడేమనుందంటే, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యోసేపు యొక్క సహోదరులందరూ ధాన్యం తీసుకొని సంచులలో వేసుకొని గాడిదల మీద ఎక్కించుకొని పోతున్నారు కనాను దేశం. పోయేటప్పుడు మార్గ మధ్యమందు మీరు కొట్లాడుకోకూడదని సలహా చెప్పినాడు. మార్గములో ఏం చేయకూడదు? మీరు కొట్లాడుకోకండి, కలహపడవద్దని చెప్పినాడు తన సహోదరులకు. ఎవరు చెప్పినది? యోసేపు ధాన్యం ఇచ్చినాక. అప్పుడు యోసేపు చెప్పినట్లు వాళ్ళు కలహపడలేదు. మీ ఇళ్ళల్లో పిల్లలు ఎప్పుడు కొట్లాడుకుంటారో చెప్పరు, ప్రార్థన చేయొచ్చా? మీ ఇళ్ళల్లో 2-3 పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కొట్లాడుకుంటుంటారు. దానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకు కొట్లాడుతుంటారంటే పిల్లలకు ఏదన్నా చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, ఏదన్నా కారాల బొరుగులు కానీ పెట్టినప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేస్తారు. తక్కువ చేసినప్పుడు వీడేం చేస్తాడు? నాకు వద్దు ఇవి అని అడుగుతాడు. కొట్లాడతారా లేదా పిల్లలు? మా ఇంట్లో కూడా నా వెంబడి 2 పిల్లలు వచ్చినారు. వాళ్ళ ఇళ్ళల్లో రోజు చూస్తుంటా నేను. ఒక అమ్మాయి ఉంది, 3 తీసుకొని తినేస్తుంది, 3 భాగం తింటుంది, తిని ఇంకేమన్నా ఉంది అంటుంటుంది. అట్లుంటుంది అన్నమాట. అప్పుడు కొట్లాడతారా లేదా? ఇప్పుడు నా భాగం నేను తింటా, నీ భాగం నువ్వు తిను అంటే సరిపోతుంది. అట్లా వాళ్ళ భాగం కూడా నాకే కావాలని తింటుంటారు. కొందరు పెళ్ళిలో పోతారు, పెళ్ళాం మొగుడు పక్కన కూర్చుంటారు. మాంసం వేచ్చే ఈమె వేస్తుంటుంది ప్లేట్లో, ముక్కలు తీసి దీంట్లో వేస్తుంటుంది. ఇంకొక మీద కవర్ పెట్టుకునేది,
ఏడ వండుతావు ఇంటికి పోయినాక? మొత్తం కవర్లు వేసుకొని రానా పెట్టు ఇడా, ఏం తెగిచ్చినారు నాయన అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కొట్లాటలు అనేటివి ఎందుకు వచ్చాయంటే ఇట్లా అన్నమాట. సమానంగా ఉంది అనుకో ఏమీ పంచాయతీ ఉండదు, కొట్లాట ఉండదు. అందుకే ఏసేపు అన్నాడు, ఎందుకు ఆ మాట ముందు చెప్తున్నాడంటే తన తమ్మునికి ఏం చేసినాడు? డబల్. ఈ సహోదరులు అందరికంటే సొంత తమ్మునికి ఎక్కువ వేసి పంపినాడు. అందరికి ఒక సంచి ధాన్యం ఇచ్చింటే ఈయనకు 2 సంచులు ఇచ్చినాడు. నీకెందుకురా 2 సంచులు వేసినాడు, మాకు ఒక్కొక్కటి వేసినాడని కొట్లాడతారేమని చెప్పి ముందే హెచ్చరిక చేస్తున్నాడు, కొట్లాడాకర్రని. కొందరిని దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, కొందరిని తక్కువ ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఎక్కువ ఆశీర్వదించిన వాళ్ళను తక్కువ ఆశీర్వదింపబడిన వాళ్ళు కోపపడవచ్చునా? కోపపడకూడదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలనో అది ఎవరి నిర్ణయము? దేవుని నిర్ణయం. మన చేతులు ఉందా? మనం ఎందుకు ఇట్లున్నాము అంటే అది ఆయన ఇష్టము. ఎవరిని ఏ స్థితిలో పెట్టాలనో అది ఆయన ఇష్టము. కొందరు మునుగ చెట్టు ఎక్కుతారు, దోబున పడతారు. కొందరు భయం భక్తి కలిగి ఉంటారు, మామూలుగా ఉంటారు కొందరు అని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుప్రభు శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా కొట్లాడుకున్నట్టుందా? లేదు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా యేసుప్రభు సువార్త చెప్పండి, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇంటిలోనే ఉండండి, ఆ ఇంటిలోనే బస చేయండి అన్నాడు. మిమ్మల్ని ఎవరినైనా చేర్చుకోకపోతే ఆ గ్రామంలో మీరు తిరిగింటారు కదా, ఊరి ఎల్పటికి వచ్చినాక పాదదు దులిపిపోండి అని చెప్పినాడు. మాకు యేసుప్రభు వాక్యం వద్దు అన్నారనుకో, ఎందుకు వద్దంటున్నావు అని తిరుగుబాటు చేయకూడదు. మనము వద్దన్నారంటే సైలెంట్గా వెళ్ళిపోవాలంతే. మాకు రాజ్యాంగం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పాల్సిన అవసరమే లేదు. వద్దన్నారా, సరే పోతున్నాం అంతేగా. యేసుప్రభు అదే చెప్పినాడు. మిమ్మల్ని ఎవడైనా ఒక చెంప మీద కొట్టినాడా? ఏమన్నాడు? 2వ చెంప చూపమన్నాడు. ఒకడైనా 1 మైలు నడవమన్నాడు అనుకో, 2 మైళ్ళు నడవమన్నాడు. ఒకడైనా అంగీ ఏమన్నాడు అనుకో, నీకు 2 ఉంటే ఏం చేయాలా? ఒకటి. అవి యేసుప్రభు రాజ్యంలో జరిగే విషయాలు అవి. కాబట్టి అబ్రహామును చూపెట్టుకొని వచ్చినోడు గొప్ప వీరుడు, సూర్యుడు అయినాడు ఇప్పుడు లోతు. అయి ఆస్తి పంచుకొని పక్కకు పోయి పచ్చ కొన్న కాడ ఉండి ఏమన్నా సంపాదించాలంటే ఏమి సంపాదించాలా? లాస్ట్కు సొదొమ గొమొర్రాలు ఏమైనాయి? అగ్నికి ఆవుతైనాయి. మనము ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము. ఏమైనా తీసుకొని పోతున్నాము అంటే ఏమి ఉండాలి? మంచితనము, మనం చేసిన మంచి క్రియలు, సత్క్రియలే మన వెంట వచ్చేది. ధనము రాదు, బంగారం రాదు, ఇల్లు రాదు, భూమి రాదు, ఏది రాదు. మన వెంట వచ్చేది మనం చేసిన మంచి పనులే వెంట వచ్చాయి. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మలను ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నాయన అబ్రహాము కుటుంబ జీవితాన్ని మా ఎదుటికి తీసుకొని వచ్చారు నాయన. మేము బంధువులం గనక, మేము మీ పిల్లలం గనక, ఒకే తండ్రి పిల్లలము, కుమారులం గనక, మీ రక్తం ద్వారా కడగబడినాం గనక మా మధ్యన కొట్లాటలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు అని లేఖనాల్లో రాయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అసూయ ద్వారా, పగల ద్వారా వాళ్ళు ఎంతో నష్టపోయినట్టు లేఖనాల్లో చూస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రాలు. మేమందరము మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మీ సొంత పిల్లలుగా, మీ రాజ్యానికి వారసులుగా, మీ సొత్తుగా, మీ ప్రజలుగా మమ్మల్ని చేసుకొని మా ఆయుస్సును పొడిగించి, నెమ్మదిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ సన్నిధి ఇచ్చి, మీ వాక్యం ఇచ్చి మమ్మల్ని పోషిస్తూ బ్రతికిస్తున్న రక్షకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారో, ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరి హృదయంలో ఎలాంటి భారం ఉన్నదో మీరు ఎరుగుదురు. వారిని వాక్యం ద్వారా దర్శించినందుకు స్తోత్రాలు. దేవా స్తోత్రములు. ప్రతి వారికి సహాయం చేయండి. వారి అక్కర్లు, వారి కొరతలు, వారి ఇబ్బందులు మీ నామమున తీర్చండి. ప్రతి కుటుంబానికి మేలు క్షేమం దయచేయండి. పిల్లలకు మంచి జ్ఞానము, జ్ఞాపశక్తి దయచేయండి. అందరినీ దీవించి ఆశీర్వదించుదరని
స్థానిక సంఘములో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావలసిన నెమ్మది, బలము, ఆరోగ్యము, సత్వ, శక్తి దయచేదురని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని, విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ముందుకు సాగుటకు దయచూపుదురని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.